దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం మిమ్మల్ని కలవటం చాలా సంతోషకరం. వీళ్ళరా గమనించండి, ఈ ఉదయకాల సమయంలో కూడా ఇదిగోండి ఈ రాయి చూడండి, ఈ బండరాయి. దీని గురించి మీతో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మోషే కాలంలో అది ఒక బండ. ప్రభు చెప్పారు ఆ బండరాయిని కొట్టమని ఒక చోట, అలాగనే ఆ బండరాయితో మాట్లాడమని ఇంకొక చోట చెప్పారు. 2 సార్లు కూడా ప్రభు చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఒకటే. ఏంటనంటే, నీవు ఆ బండను కొట్టగా ఆ బండలో నుండి నీళ్ళు వస్తాయి, ఆ బండతో మాట్లాడగా ఆ బండలో నుండి నీళ్ళు వస్తాయి. 2 కూడా ఒకటే సందర్భం. అయితే మీరు ఆలోచించండి, ఒక బండలో నుండి నీళ్లు రావటం అనేది అది అసలు అసాధ్యమైనటువంటి పని. చూడండి, ఒక బండ ఇది ఒక సాధారణమైన ఒక బండ. ఈ బండను కొట్టగా దీనిలో నుండి నీళ్లు రావటం అంటే అసలు ఇది సాధ్యమేనా? కానీ నా ప్రభు ఈ బండలో నుండి సుమారు 40 లక్షల మంది ప్రజలు తాగటానికి అవసరమైన నీటిని ప్రభు తీసుకొచ్చి వారి దాహాన్ని తీర్చారు. అంటే ఈనాడు ఈ బండ లాంటి కఠోరమైన పరిస్థితుల మధ్యలో నుండి మీ కొరకు ఒక ఊటను దేవుడు తీసుకొస్తాడు. అక్కడ ఎండిపోయినటువంటి మీ జీవితాన్ని ఆ జీవ జలమై ఉన్న క్రీస్తు మీ జీవితాల్లో ప్రవహించి మీ దాహాన్ని తీర్చి మీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేయబోతున్నాడు. బండలాంటి పరిస్థితులలో ఒక అద్భుతం మీ కొరకు దేవుడు చేయబోతున్నాడు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య మీరున్నారు. ప్రభు అంటున్నారు, ఆ బండతో నువ్వు మాట్లాడు. ఆ బండతో నువ్వు మాట్లాడితే నేను నీటి ఊటలు తీసుకొస్తాను. మీ చేతిలో వాక్యం ఉంది, వాగ్దానం ఉంది. దాన్ని పట్టుకొని ఆ బండ లాంటి రాతి లాంటి సమస్యలతో మాట్లాడండి. ఖచ్చితంగా నీళ్లు ప్రవహిస్తాయి. జీవితము, కుటుంబము తెప్పరిల్లబోతుంది. కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.